కల్తీకి అనర్హం అంటారు అంతా. అయితే అందరూ కల్తీ చేసి కొద్దో గొప్పో సంపాదిస్తారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఈ కల్తీ రాయిళ్లు మాత్రం చిన్న చితక చేస్తే ఏ లాభం? టెండరేస్తే ఏకంగా ఒక్కసారిగా కోటీశ్వరులైపోవాలని భావించారు. అందుకు తగిన ప్రిపరేషన్ చేసుకున్నారు. కొంతమేర సక్సెస్ కూడా అయ్యారు. కానీ వారు కల్తీ చేసిన వస్తువు వాడేది అత్యంత నిష్ణానితులు అనే విషయం గ్రహించలేకపోయారు. వారి అనుభవం ముందు కల్తీ రాయుళ్లాటలు సాగలేదు. రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. కటకటాల్లోకి వెళ్లారు. ఏంటా కల్తీ కహాని ఇప్పుడు చూద్దాం. మద్యం ఈ పేరు వినగానే మందుబాబుల ముఖంలో తెలియని మెరుపు కనిపిస్తుంది. బాడీలో ఓ వైబ్రేషన్ కలుగుతుంది. అంతటి మహత్యం కలిగి ఉంటుంది మద్యం. అయితే మద్యం అలవాటు ఉన్న వారిలో సగం పైగా ఈ మహమ్మారికి బానిసలుగా మారుతున్నారు. ఎక్కువగా పేదలు తాము పొద్దాకా కష్టపడి పనిచేసి రాత్రికి సంపాదించిందంతా తాగుడుకు పెట్టి కుటుంబాలను రోడ్డున పడిస్తున్నారు. ఏ బిజినెస్ లాభాల్లో లేకున్నా మద్యం దుకాణాలు మాత్రం ఎల్లప్పుడూ 3 పువ్వులు 6 కాయలు మాదిరిగా ఫుల్ జోష్తో వెలిగిపోతుంటాయి. అయితే ఈ మద్యం కల్తీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది. ఎక్సైజ్ శాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కల్తీ రాయళ్లు తమ ప్రతాపం చూపుతూనే ఉన్నారు. వైన్స్లకు కల్తీ మద్యం అమ్మడం కష్టమని భావించిన కొందరు కేటుగాళ్లు హైదరాబాద్లో జరిగే ప్రైవేటు పార్టీలకు, ఫంక్షన్స్ కి బ్రాండెడ్ లిక్కర్, మిలిటరీ మందు, గోవా వైన్ అందిస్తామంటూ కాంట్రాక్టు తీసుకుని చీప్ లిక్కర్ ను బ్రాండెడ్ బాటిల్స్ లో పోసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మందుబాబులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టయింది. కల్తీ రాయిళ్ల కోసం మాటు వేసిన సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు 4 ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుండి 4 లక్షల విలువైన 40 మద్యం సీసాలు, 189 ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మద్యం తరలిస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు మినిస్టర్ రోడ్డులో ఒక ఆటోను చెక్ చేయగా అందులో ఒక వ్యక్తి 30 ఖరీదైన మద్యం సీసాలు పట్టుబడ్డాయని శ్రీనివాసరావు తెలిపారు. మద్యం సీసాలు ఖరీదైనవి కానీ అందులో మద్యం నకిలీదనని అనుమానంతో విచారించగా బంజారాహిల్స్ నుండి తీసుకువస్తున్నట్లు పట్టుబడిన వ్యక్తి తెలిపినట్లు పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి శోధించగా మరో 2 వ్యక్తులు చీఫ్ లిక్కర్ నింపిన మరో 10 బాటిల్స్, 189 ఖాళీ బాటిల్స్ మూతలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముందుగా ప్రముఖులు పార్టీలు జరిగే ఫంక్షన్ హాల్స్ వద్ద వీరు ఖాళీ బాటిల్స్ సేకరించి అందులో చీప్ లిక్కర్ నింపి గోవా, హర్యానా రాష్ట్రాల నుండి తెచ్చినట్లు అమ్ముతారు. వీరు ఇదే మందును ఎంతో మంది ప్రముఖుల దావతులకు కూడా సరఫరా చేసినట్లు గుర్తించారు. నిందితులు గతంలో బార్లలో పనిచేశారని, అదే అనుభవంతో బాటిల్ ఓపెన్ చేసినట్లు తెలియకుండా మూతలు తీయడం, మళ్ళీ సీల్ చేయడం చేస్తున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. అక్కడ 30 బాటిల్స్ దొరికినాయి. వాటిలో చూస్తే మాకేం అనుమానం వచ్చిందంటే మా వాళ్ళకు ఇది వేరే లిక్కర్ తీసుకొచ్చి కాస్ట్లీ ఉన్న లిక్కర్లో చీప్ లిక్కర్ లాంటివి తీసుకొని వాటిలో నింపినట్టుగా అనుమానం వచ్చింది. ఫర్దర్గా అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి అక్కడ అడ్రస్లో అక్కడ వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారని చెప్పగా మేము మా టీం అక్కడికే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని రైడ్ చేయగా ఆ ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ప్రిపేర్ చేశారనేది ఇతనికి ఇచ్చారు. సో అక్కడ వెళ్ళి చూడగా మాకు అక్కడ కొన్ని ఖాళీ బాటిల్స్, అంటే కాస్ట్లీ లిక్కర్ ఎంటీ బాటిల్స్ మూతలు కూడా ఉన్నాయి. అంటే ఇక అక్కడ బాటిల్స్ ఈ రిమైనింగ్ అక్కడ ఈ 40 బాటిల్లో 30 ఇక్కడ దొరికినాయి. ఇంకో 10 బాటిల్ వాళ్ళ ఇంట్లో దొరికినాయి. అది ఫుల్గా ఫిల్ చేసిన బాటిల్స్. రిమైనింగ్ ఎంటీ బాటిల్స్ ప్లస్ క్యాప్స్ కూడా అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గర ఈవెంట్స్ జరిగిన తర్వాత అక్కడ బాటిల్ అన్ని కలెక్ట్ చేసుకొని క్యాప్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఈ విధంగా వేరే చీప్ లిక్కర్ లాంటివి నింపి కాస్ట్లీ బయట ఎక్కువ రేటు ఉండేది కాబట్టి కొంచెం తక్కువ రేటు గీయటం వల్ల దీనికి ఈ వ్యాపారం చేద్దాం ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఎవరైతే తయారు చేస్తున్నారో అతని నుంచి ఒక సప్లైర్ ఉంటాడు. అతను ఆపరేట్ ఎవరికి కావాలని చెప్పాలన్నా ఆయన వీళ్ళకి చెప్తాడని అతను కూడా మన హైటెక్ సిటీలో ఉంటే అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పాయింట్లో అక్కడ అతన్ని అదుపులో తీసుకున్నాను. అతను కూడా ఈ ఇన్వాల్వ్ అంతా కూడా నేను చేశానని ఒప్పుకున్నాడు. వాస్తవంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. సో ఈ కేస్ సీక్వెన్స్లో ఎవరైతే స్టార్టింగ్ తీసుకొచ్చిన వ్యక్తి ప్లస్ తయారు చేసేవాళ్ళు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఈ అందరు లింకప్ చేయని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఒక పర్సన్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతను కూడా సప్లైరే, అతను కూడా ఇన్వాల్వ్ చేశాను. టోటల్గా ఈ సందర్భంగా సీజ్ చేసి 40 బాటిల్స్, అంటే రకరకాల, అంటే గ్లెండ్ లిక్విడ్స్ తర్వాత
చెవాస్ రివర్, ఇట్లా అన్ని బాటిల్స్ కలిపి 40 బాటిల్స్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్లో భాగంగా వాళ్ళు ఎలా తీస్తారనేది ఒక డెమో చేసాము, అది కూడా ఉంది. వాడు ఎలా బాటిల్ తీస్తాడు, ఎట్లా పెడతారు, క్యాప్స్ ఎలా పెడతారు, అట్లా సేమ్ ఎలా ఉంటాయి అనేది కూడా మేము డెమో తీసాము, అది మీకు ఇస్తాము. సో ఈ గవర్నమెంట్ రెవెన్యూ అనేది బాగా లాస్ అవుతుంది. ప్లస్ ఇది ఏంటంటే ఎటువంటి అనుమతి లేని మద్యం వాటికి మేము స్పూరియస్గానే పరిగణిస్తాము. నిన్న సాయంత్రం మాకు వచ్చిన సమాచారం మేరకు మినిస్టర్ రోడ్లో ఒక టీంని అరేంజ్ చేసి ఫుడ్ వాష్ నిర్వహిస్తున్నాగా ఒక ఆటోలో 30 బాటిళ్ళ విదేశీ మద్యం పట్టుబడింది. ఆటోలో ఉన్నటువంటి వ్యక్తిని విచారించగా అతను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 షబానా రెసిడెన్సీలో తయారు చేసి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో అవసరమైన వారికి సప్లై చేస్తున్నట్టు తెలిపింది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు షబానా రెసిడెన్సీపై దాడి చేసి దాంట్లో ఉన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసినాం. అట్లానే అక్కడ 189 ఖాళీ మద్యం సీసాలు, ఒక 10 నింపినటువంటి మద్యం బాటిళ్ళు, తర్వాత ఈ మద్యాన్ని చీప్ లిక్కర్తో కాస్ట్లీ బాటిల్స్లో నింపుతూ మంచి బాటిల్స్ అని చెప్తూ గోవా నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చి అమ్ముతున్నామని చెప్తూ అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం 189 ఖాళీ బాటిళ్ళు, 10 బాటిళ్ళు ప్లస్ క్యాప్స్, సీలింగ్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు, అంటే హైదరాబాద్లో వివిధ పార్టీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాళ్ళకి ఏ లిక్కర్ అవసరం ఉంది అనే విషయాన్ని సేకరించడానికి ఒక 2 మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేసినాం. అజయ్ అనే చింతల్లో ఉండే అజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినాం. ఇంకొక వ్యక్తి ఉద్ధవ్ నాయక్, ఈయన ఒడిశా చెందినవాడు. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు, ఒడిశాలో ఉన్నాడు ఈ టైంలో, కాబట్టి నేను అరెస్ట్ చేయలేకపోయాను. ఆయన ఎక్కడ తప్ప మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశాను. దీంట్లో మొత్తంగా 40 బాటిళ్ళు మద్యాన్ని, విదేశీ మద్యం, 189 బాటిళ్ళు ఖాళీ సీసాలు, మూతలు, సీలింగ్ మెటీరియల్, ఒక వెహికల్, 4 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఈ మద్యం విలువ దాదాపుగా 4,15,000 రూపాయలు. అయితే ఈ వీళ్ళు అక్యూజ్ దీంట్లో ప్రమోద్ మల్లిక్ అండ్ జగన్నాథ్ సాహు వీళ్ళిద్దరూ బార్ టెండర్లుగా వివిధ ఫంక్షన్లలో లిక్కర్ పోయడానికి వీళ్ళు వాళ్ళ ఉద్యోగం అనేది బార్ టెండర్ల ఉద్యోగం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫంక్షన్లలో బాటిల్స్, ఖాళీ బాటిల్స్ అన్ని సేకరించి మూటలతో సహా సేకరించి దగ్గర పెట్టుకొని వాళ్ళ రూమ్కి తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చుకొని ఎవరైనా ఇట్లానే మంచి లిక్కర్ నాకు కావాలని అడిగినప్పుడు ఆ చీప్ లిక్కర్ తీసుకొచ్చి దాంట్లో నింపి ఆ మూతలు ఫిక్స్ చేసి మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా, తేడా రాకుండా మళ్ళీ అదే బాటిల్ని ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ సెల్యూట్ 24,000 రూపాయలు బాటిల్ ఉంటాయి, అక్కడ 16,000కి 17,000కి కొట్టిస్తుంది. కానీ వాస్తవానికి వాళ్ళు దాంట్లో నింపేది రాయల్ ఓక్ విస్కీ నింపుతున్నారు, అది 1000 రూపాయల కన్నా ఎక్కువ. For more videos like this, subscribe Big TV channel.